ఆదికాండం 42వ అధ్యాయము 6వ వచనం. ఆదికాండం 42:6. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను. అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి. మొదటి ప్రణాళిక నెరవేర్చబడింది. దేవుడు చెప్పాడు. కాబట్టి ఇక్కడ చూస్తే యోసేపు సహోదరులు వచ్చి ముఖము నేలను మోపి సాష్టాంగ నమస్కారం చేశారు. ముఖమును నేలను మోపి, ముఖం కూడా తగలాలి నేలకు, మోపి అతనికి వందనము చేసిరి. అదే 42వ అధ్యాయం 9వ వచనం చదవండి. 9వ వచనం. యోసేపు వారిని గూర్చి తాను కనిన కలలు జ్ఞాపకం చేసుకుని, మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చిద్రని వారితో అనగా, అలానే 43వ అధ్యాయము 26-28 వచనాలు. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికి ఇచ్చి అతనికి నేలను సాగిలపడిరి. 27వ వచనం. ఆదికాండం 43:27. అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా, అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారము అడిగినందుకు వారు 28వ వచనం. నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగా ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అది దేవుడు ఏం చెప్పాడో ఎగ్జాక్ట్లీ నెరవేర్చాడు. కాబట్టి దైవిక మార్గము, దైవిక ప్రణాళిక ప్రకారము నీవు దేవుని మార్గాలు తెలుసుకోకపోతే దేవుని కార్యాలు జరగవు. ఇక్కడ ఏదో అమ్మ 50 రూపాయలు ఇచ్చి ఆశీర్వాదిస్తాను, 100 రూపాయలు ఆశీర్వాదం, అట్లాంటిది కాదు. దేవుడు తన విధానము, తన పద్ధతి ప్రకారం చేస్తాడు. ఎవడికి చేసిన చరిత్రలో ఒక విధానాన్ని అనుసరించాడు. ఆ విధానం నీకు తెలిసి ఉండాలి, ఆ మార్గాలు నడవాలి. ఆయన చేసే కార్యము ఖచ్చితంగా 100% జరుగుతుంది. కాబట్టి దేవుడు ఏం చెప్పాడో పనులు నిలబడతాయి, అన్ని పనులు వచ్చి సాష్టాంగపడతాయి. సాగిలపడిరి, ముఖములు నేలను వంచి సాష్టాంగ నమస్కారం చేశారు. దేవుని బిడ్డ చెప్పింది ఎవరు? హల్లెలూయా. దేవుడు చెప్పాడు, జ్ఞాపకం ఉంచుకో. వాగ్దానం ఇచ్చింది దేవుడిచ్చాడు. ప్రణాళిక కలిగి ఉన్నది సృష్టికర్త, క్రియేటర్. ఎవడు ఆపగలడు? ఈ భూమి మీద ఆపగలిగిన సత్తా ఎవడికి లేదు, ఎవడికి లేదు. అయితే నీకు ఆయన వాగ్దానం చేసి ఉంటే, రెండవదిగా ఆయన మార్గాల్లో ఉంటే. దేవుని బిడ్డ, ఒక సత్యం ఏమిటంటే, మనం దేవుని చేత ఏర్పరచబడిన ప్రజలమైతే, ఆ దేవునితో మన కనెక్షన్ నిజంగా ఉంటే, ఏది మనం ఏం చేయలేదు. ఏది జరిగినా అది మనకు అనుకూలంగానే, చెప్పండి, అంతే తిరుగుతుంది, అంతే. మనం చూసాం ఇప్పుడు దాకా. యోసేపు ఎక్కడి నుండి తీశారు, ఏం చేశారు, ఏం చేద్దాం అనుకున్నారు, అది ఎక్కడికి వచ్చిందంటే కాళ్ళ మీద పడే దగ్గరికి వచ్చింది, అంతే. కాళ్ళ మీద పడాల్సిన ప్రణాళిక లేకపోతే ఆ కళ వచ్చింది. అదే ప్రకారం దేవుడు ఏం చెప్పాడో ఎగ్జాక్ట్ కాళ్ళ మీద పడేశాడు. అందరూ వచ్చి సాష్టాంగపడ్డారు. నీవు నేను దేవుని మార్గాలు తెలుసుకొని ఆ మార్గాలు నడుస్తే ప్రతికూలం జరిగినా, వ్యతిరేకత జరిగినా, ఏమి జరిగినా సరే, ఏదైనా జరుగు, దేవుని బిడ్డ, మన దేవుడు ఏం చెప్పాడో అది నెరవేర్చ సామర్థ్యం కలిగిన వాడు.